Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో బుద్ధ వెంకన్న సీన్ సితారేనా? బుద్ధ వెంకన్న టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాటకు మాట అనే టైపులో వైసీపీని టార్గెట్ చేసిన నేత కూడా. అలాంటి నాయకుడు తాజాగా డమ్మీ అయిపోయారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ముందు వరకు బుద్ధ వెంకన్న హవా విజయవాడలో బాగానే సాగింది. ఆయన మాటకు మీడియా కూడా బాగానే కవరేజీ ఇచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. బుద్ధ మాట వినేవారు, వినిపించుకునేవారు కూడా లేకుండా పోయారు. పైగా పార్టీలోనూ ఆయనను పట్టించుకోవడం లేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికలకు ముందు తనకు టికెట్ కావాలంటూ బుద్ధ యాగి చేసిన విషయం తెలిసిందే. రక్త తర్పణం పేరుతో చంద్రబాబుకు రక్తాభిషేకం కూడా చేశారు. అంతేకాదు, కుల సమీకరణలు తీసుకువచ్చి తనకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ అన్ని సమీకరణల్లోనూ చంద్రబాబుకు మైనస్ మార్కులు వచ్చాయి. దీంతో బుద్ధను పక్కన పెట్టారు. అయితే ఈ క్రమంలోనే బుద్ధ పార్టీ లైన్ దాటారన్నది సీనియర్లు చెబుతున్న మాట. విజయవాడ పశ్చిమ టికెట్ను బీజేపీకి కేటాయించిన తరువాత సుజనా చౌదరికి అనుకూలంగా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించే వరకు బుద్ధ బయటకు రాలేదు. అంతేకాదు, ఆయనకు వ్యతిరేకంగా కూడా పనిచేశారన్న వాదన ఉంది. దీంతో పార్టీ పరంగా ఆయనకు మైలేజీ తగ్గిపోయింది. నిజానికి ఇటీవల జరిగిన నామినేటెడ్ పదవుల విషయంలో బుద్ధకు తొలి స్థానం దక్కి ఉండాలి. కానీ అన్ని కీలక పదవులు అయిపోయాయి. ఇప్పుడు త్వరలోనే చేపట్టే పదవుల విషయంలోనూ ఆయన పేరు వినిపించడం లేదు. పైగా అసలు బుద్ధ వెంకన్న పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదని టాక్. ఇటీవల మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జీలకు కీలక కార్యక్రమం నిర్వహించారు. దీనికి బుద్ధ గైర్హాజరయ్యారు. దీని వెనుక ఆయన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ పార్టీ మాత్రం లైట్ తీసుకుంది. అలాగని బుద్ధ పార్టీ మారే రకం కాకపోవడం గమనార్హం. తన అసంతృప్తిని తనలోనే ఉంచుకొని ఉన్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికైనా న్యాయం జరగకపోతుందా అనేది ఆయన అనుచరుల ఎదురుచూపు. మరి ఏం జరుగుతుందో చూడాలి.